హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మహేష్ బాబుది ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. వీలుంటే మీరు చేసుకోండి. పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. 1 క్లిక్లో అయితే మీరు ఎడిటింగ్ చేయొచ్చు. ముందుగా అయితే మీరు డెమో చూసినంత వీళ్ళకెళ్ళి మాట్లాడుతున్నాం. నడుమే ఇటొక్కసారి ఎటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ మీరు వీడియో అయితే చూస్తారు కదా, మీకు ఈ వీడియో ఫుల్ వీడియో చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. ఒకసారి చూడండి. ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు థ్రిల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది అనేసి. బాగాలేకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్గా అయితే చేస్తా. ఇది నాకు నచ్చింది, నాకు చేశాను. ఓకేనా, వీలుంటే చేసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. లేదంటే నెక్స్ట్ టైప్ చేసుకుంటే నేను నెక్స్ట్ టైం చేస్తా. అలాగే మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపటి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే డిస్మిషన్లో కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ మీకు స్క్రోల్ తీసుకుంటే ఇక్కడ మీకు ఫాంట్ అయితే ఉందా, కంపల్సరీ అయితే మీరు ఫాంట్స్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 ఫాంట్స్ ఇచ్చాను. మీరు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే 2 మినిట్స్ టైం ఉంటే హైలైట్ అయితే పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంది కదా, అంటే మీ దగ్గర ఒక 12 ఫొటోస్ ఉంటే 12 ఫొటోస్ అయితే కావాలి ఈ వీడియోకి. లేదంటే మీరు ఏది పెట్టినా నో ప్రాబ్లం. గర్ల్స్ అయినా వేసుకోండి, లేకుండా బాయ్స్ అయినా వేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఇమేజ్ తర్వాత కాలం ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అంతే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే 2 ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఇలా మీరు ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. నేను ఆల్రెడీ పెట్టాను, బట్ మీకు చూపిస్తున్నా. ఇలా మీరు ఇంకోసారి చూపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అంతే క్లిక్ చేస్తే ఇలా మీరు అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ చూసుకుంటే 26 సాంగ్ అయితే ఉంటుంది. ఫాంట్స్ అలాగే ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీకు సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.